ప్రేమెంత పని చేసే నారాయణ, ఈ ప్రేమెంత పని చేసే నారాయణ, సత్యనారాయణ. ప్రేమెంత ప్రేమెంత పని చేసే నారాయణ, ఈ ప్రేమెంత పని చేసే నారాయణ, సత్యనారాయణ. రోహిత్ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో పాట ఇప్పుడు నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? విషయం ఏంటంటే, సంగారెడ్డి జిల్లాకి చెందిన రెడ్డి గారు అనే డాక్టర్ గారు పాపం ఫ్లోరా అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గారు తన వృత్తి తను చేస్తూ ఉంటే ఫ్లోరా గారు చక్కగా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుని నేర్చుకొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి షామ్యూల్ అనే ఒక యువకుడిని చక్కగా చూసి కంటికి నచ్చాడని చెప్పి వానితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం డాక్టర్ గారికి తెలిసింది. తెలిసిన తర్వాత ఎంతైనా భారీ కదా, కలకాలం కలిసి ఉండాలని చెప్పి పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ ప్రేమ మైకంలో ఇంకోసారి ఆ తప్పు చేయొద్దని చెప్పి ఎక్కడుంటే ఇలాగే కొనసాగిద్దేమో వీళ్ళ బంధం అని చెప్పి రెడ్డి గారు తన మకాన్ని వరంగల్కి మార్చేశాడు. వరంగల్కి మార్చేశాక రెడ్డి గారు ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. ఈ ఫ్లోరా గారు చక్కగా వెళ్ళి ఓ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తూ ఉంది. ఆ కాలేజీలో వర్క్ చేసే సమయంలో కూడా ఈవిడ అక్రమ సంబంధాన్ని మానకుండా తన ప్రియుడిని పిలిపించుకుని ఆ శామ్యూల్ గారిని చక్కగా ఎంజాయ్ చేస్తూ రెడ్డి గారి కళ్ళు కప్పుతూ ఉంది. సరే, అది అయిపోయింది. ఏదో ఉన్న ఊరిలో పరుగు పోతుందని చెప్పి పొరుగురు తీసుకెళ్తే రెడ్డి గారికి అక్కడ కూడా సుఖం మేగల్ల. పైగా దానికి తోడు ఈవిడ అక్కడతో ఆగకుండా వీళ్ళిద్దరూ రెగ్యులర్గా కలుసుకోవడానికి సమయం దొరకట్లేదు, పూర్తిగా బాయ్ ఫ్రెండ్తోనే ఉండాలనుకుని ఒక దరిద్రపు ఆలోచన చేసిందనమాట. ఏంటంటే భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి అతను చంపించడానికి శామ్యూల్కి డబ్బులు ఇచ్చింది ప్రియుడికి. శామ్యూల్ ఏం చేశాడు, గచ్చిబౌలిలో ఉన్న కానిస్టేబుల్ రాజు సాయంతో రౌడీ షీటర్లని వాళ్ళని బుక్ చేపించి రెడ్డి గారి కారులో వెళ్తుంటే ఫిబ్రవరి 19వ తారీఖున ఆయన తల మీద బలమైన రాడ్లతో దాడి చేశారు. దాడి చేసేసరికి రెడ్డి గారు 8 రోజులు కోమాలో ఉండి చనిపోయారు. విషయం ఏంటంటే, నువ్వు ప్రేమించి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు డాక్టర్ని? లేదు, నీకు ఇష్టం లేకపోతే వాడితో వెళ్ళిపోవాలి, ప్రేమించినోడితో విడాకులు ఇచ్చేయాలి, అక్కడితో సరిపోయేది కదా.